యూపీఎస్సీ నోటిఫికేషన్ 2026 పరీక్ష సంబంధించి వచ్చేసింది. ఈ నోటిఫికేషన్లో ఒక సీ చేంజ్, ఒక పెను మార్పు ఒకటి వచ్చింది. సాధారణంగా భారతదేశంలో యూపీఎస్సీ పాస్ అయిన వాళ్ళు ఐపీఎస్ కావచ్చు, గ్రూప్ ఏ సర్వీసెస్ కావచ్చు, మళ్ళీ లీవ్లు పెట్టి అటెంప్ట్ మీద అటెంప్ట్లు ఇస్తూ ఉంటారనమాట. చాలాసార్లు 3-4 అటెంప్ట్లు కూడా ఇస్తారు. కానీ ఈసారి నుంచి యూపీఎస్సీ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఎవరైతే ఐపీఎస్లో ఉండి లేదా యూపీఎస్సీ గ్రూప్ ఏ సర్వీసెస్లో ఉండి అటెంప్ట్ రాస్తున్నారో వాళ్ళకి ఒకే ఒక్కసారి తిరిగి రాసే అవకాశం ఇస్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళు 2026 పరీక్ష రాస్తే కేవలం 2027లో మాత్రమే ఒక అటెంప్ట్ రాసుకోవచ్చు. అది కూడా ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అయ్యి ఎగ్జామ్షన్ అడిగి ఒక అటెంప్ట్ రాసుకోవచ్చు అనమాట. దీనికి గల కారణం ఏంటి? ఇప్పటి వరకు కూడా మనం చూస్తే చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు లేదా గ్రూప్ ఏ సర్వీస్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళకున్న అటెంప్ట్స్ పూర్తయ్యేదాకా రాస్తూ ఉంటారు, వాళ్ళు అనుకున్న ఎలివేషన్ వచ్చేదాకా. కానీ ఈసారి నుంచి మాత్రం ఒకే అటెంప్ట్ అనమాట. దానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఎవరైతే కొత్త క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయి, రాసిన వాళ్ళే మళ్ళీ ర్యాంకులు తెచ్చుకుంటున్నారని. రెండో అంశం ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ రాసి ఐపీఎస్ కానీ గ్రూప్ ఏ సర్వీస్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు జాబ్ జాయిన్ అయినా వాళ్ళ ఫోకస్ అంతా ఎగ్జామ్స్ మీద ఉంటుంది, అటెంప్ట్స్ మీద ఉంటుంది, కానీ వాళ్ళ ఫోకస్ జాబ్ మీద లేదు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టేందుకు ఇమీడియట్ సక్సెసివ్ ఇయర్లో, అంటే ఈ సంవత్సరం సివిల్స్ పాస్ అయిన ఐపీఎస్ అయినా లేదా గ్రూప్ ఏ సర్వీసెస్ వచ్చినా నెక్స్ట్ ఇయర్ మాత్రమే నువ్వు మళ్ళీ సివిల్స్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఇలాంటి రూల్ ఫస్ట్ టైం యూపీఎస్సీ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్కి మాత్రమే ఈ రూల్ ఉండేది, రిజైన్ చేసి రాయాలి. ఇకపోతే గ్రూప్ ఏ ఆఫీసర్స్ 3వ సారి 4వ సారి పాస్ అయిన తర్వాత కూడా మళ్ళా చాలా అటెంప్ట్లు ఇవ్వాలి అనుకుంటే రిజైన్ చేసి రాయలేదు, ఐపీఎస్ అయినా గ్రూప్ ఏ అయినా. ఇప్పటి వరకు ఇండియన్ ఫారెన్ సర్వీస్ వాళ్ళకి మాత్రమే ఈ రూల్ ఉండేది. లేదా ఐఏఎస్ వచ్చి ఒక క్యాడర్, అంటే వాళ్ళకి నచ్చని క్యాడర్ వస్తే రిజైన్ చేసి మళ్ళీ రాసుకోవచ్చు పరీక్ష కావాలంటే. సో ఇప్పుడు ఇలాంటి రిస్ట్రిక్షనే నువ్వు 2 అటెంప్ట్ కాకుండా 3 అటెంప్ట్, 4 అటెంప్ట్, 5 అటెంప్ట్ నువ్వు పాస్ అయిన తర్వాత ఇమీడియట్ అటెంప్ట్ కాకుండా మిగతా అటెంప్ట్స్ చేసుకోవాలంటే ఐపీఎస్ అయినా గ్రూప్ ఏ సర్వీసెస్ అయినా మళ్ళీ తిరిగి రిజైన్ చేసి రాయాల్సిందేనమాట. దీనివల్ల ఇప్పటి వరకు కూడా కొత్త అభ్యర్థులు ఎవరైతే కాంపిటీషన్లోకి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సివిల్స్ పాస్ అయిన అభ్యర్థుల దగ్గర నుంచి కంపీట్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ ఛాన్సెస్ చాలా తక్కువ ఉండే. ముఖ్యంగా ప్రిలిమ్స్లోనే చాలా మంది ఎగిరిపోయేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనం చూస్తే కనుక ఐఆర్ఎస్ కావచ్చు, అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కావచ్చు, లేదా రకరకాల సర్వీసెస్, రైల్వే సర్వీసెస్ కావచ్చు, ఈ సర్వీస్లో చాలా మంది అభ్యర్థులు చాలాసార్లు 2సారి రాసి, 3సారి రాసి, 4సారి రాసి ప్రిలిమ్స్ అందరూ పాస్ అవుతూ ఉంటారనమాట. కానీ ఇప్పటి నుంచి కొత్త అభ్యర్థులకు యూపీఎస్సీలో ఛాన్సెస్ పెరిగే అవకాశం ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎక్కువ మంది పాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా కొత్త అభ్యర్థులు ఎవరైతే పోటీకి వస్తారో వాళ్ళకి పోస్టులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎవరైతే రిపీటెడ్గా రాస్తూ ఉంటారో వాళ్ళు ఒక విషయం గమనించాలి. మనం యూపీఎస్సీ మీద 5-6 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు పెట్టడం అనేది అది అంత రైట్ పద్ధతి కాదు. ఉన్న టైంలోనే మనం ఎక్కువ ఫోకస్గా చదివి కంప్లీట్ చేసుకుంటే బెటర్ అని చెప్పి కూడా అనుభవజ్ఞులు చెప్తున్నారు.